అయితే ఈ కంపెనీలో ఏంటంటే బయట కొనే ప్రొడక్ట్స్ ఈ వేస్టేజ్ షాప్ లో కొనాలి. బయట ఏమైతే తీసుకుంటామో 6 టైప్స్ ఉంటాయి. పర్సనల్ కేర్, హెల్త్ కేర్, హోమ్ కేర్, అగ్రికల్చర్, అగ్రి కేర్, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్. పర్సనల్ కేర్ అంటే మన గర్ల్స్ వాడేటి కాస్మెటిక్స్, లిప్స్టిక్, ఐలాషెస్, ఫేస్ క్రీమ్స్, బాయ్స్ కానీ ఫేస్ క్రీమ్స్, పింపుల్స్ కి ఎవ్రీథింగ్. అంటే ఇవి న్యాచురల్ గా తయారైతాయి, బయట కెమికల్ కదా. ఈ పర్సనల్ కేర్ అనే వెస్టేజ్ ఎలా అంటే మన తాత వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు 100 years ఎట్లా ఉన్నారో వాళ్ళ అడుగు జాడలో మనం నడడానికి బెస్ట్ కంపెనీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వెస్టేజ్. పర్సనల్ కేర్ అనేసి మనకు మొత్తం న్యాచురల్ గా తయారై ఫుడ్, మంచి క్రీమ్స్, మంచి అన్ని లోషన్స్ ఇస్తుంది. అండ్ హెల్త్ కేర్ వచ్చేసి హెయిర్ ఆయిల్, షాంపూ, పౌడర్, సోప్, ఇవన్నీ మా డైలీ లైఫ్ లో మేము వాడుతున్నాం. టూత్ పేస్ట్ కూడా అంటే నేను వాడి నాకు ఒక రిజల్ట్ వస్తేనే నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఎవరో చెప్పిందని నేను షేర్ చేయట్లేదు. నేను వాడింది ఏంటంటే టూత్ పేస్ట్ వాడినా, నాకు కుప్పలు ఊడిపోయింది, ఆటోమేటిక్ గా ఊడిపోయింది. సో నేను నమ్మినా, నేను యూజ్ గా ప్రొడక్ట్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. నాకు రిజల్ట్ రాలేదని వాళ్ళు చెప్పిందని నేను చేస్తే నష్టపోతాం, లాభం అయితే ఏం లేదు. సో నాకు క్యూర్ అయింది, మా డాడీకి క్యూర్ అయింది, మా మమ్మీకి కిడ్నీ స్టోన్ 7 mm ఉండే, 7 mm ఉన్నది. ఏదైనా ప్రొడక్ట్ ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి, అవి మెడిసిన్స్ కా ఫుడ్ సప్లిమెంట్స్, ఆమ్లా, నీమ్, అలోవెరా ఇవన్నీతో తయారైనాయి ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. అయితే 3 months వాడాల. దాని కోర్స్ ఏమో 3 months, కానీ మా మదర్ 1 month వాడింది. కానీ 5 mm ఉండే, ఇప్పుడు 0, కిడ్నీ స్టోన్ 0 అయింది. అంటే ఇక్కడ మనకు ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అంటే మనకు లాభం వస్తుంది కాబట్టి మనం వచ్చిన రిజల్ట్ ని షేర్ చేస్తున్నాం. అదే హోమ్ కేర్ వచ్చేసి సారీ నేను హెల్త్ కేర్ అని చెప్పేసి ఫుడ్ సప్లిమెంట్స్. హోమ్ కేర్ మన టూత్ పేస్ట్, సోప్, హెయిర్ ఆయిల్, షాంపూ ఎవ్రీథింగ్ ఇందులో దొరుకుతాయి. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్. మేము వాడతాము ఐటమ్స్. అండ్ హోమ్ కేర్ రైస్ బ్రాన్ ఆయిల్ కూడా దొరుకుతాయి. G30, రైస్ బ్రాన్, పల్సెస్ అన్ని దొరుకుతాయి. కానీ మనకి ఇప్పుడు అవైలబుల్ లేవు పల్సెస్. జగిత్యాల పెస్డి బ్రాంచ్ అయింది, అక్కడ పప్పులు అన్ని ఎవ్రీథింగ్ ఉంటాయి. మనకి ఇక్కడ నిర్మల్ స్టోర్ లో లేదు. అగ్రికేర్ అనేసి అగ్రికల్చర్ లో ఏమేమి ఉంటాయో, అగ్రికల్చర్ మనకు అంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ అన్ని వాడితే ఒక్కొక్కటి కెమికల్ ఉండొచ్చు, న్యాచురల్ ఉండొచ్చు. దాంతో ఏంటి భూమి పంట వేస్ట్ అవుతాయి. ఈసారి వెళ్ళచ్చు, నెక్స్ట్ టైం వెళ్ళండి. సో అగ్రికల్చర్ అనేసి వెస్టేజ్ లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడితే మంచి ఆదాయం వస్తుంది, పంట మళ్ళీ ఒకసారి అంటే గట్టిగా అవుతాయి మట్టి. సో అగ్రికల్చర్ కూడా ఉంది. అగ్రికల్చర్ లో టైప్స్ ఉంటాయి, సార్ చెప్తారు. వాటర్ ప్యూరిఫైర్, ఇప్పుడు వాటర్ అంత పొల్యూటెడ్ వాటర్, ఇన్ ఫ్యూచర్ మనకు మంచి వాటర్ దొరుకుతాయా? నో, మనం దానికి చెప్పలేము. సో వాటర్ కూడా ఇన్ ఫ్యూచర్ లో దొరకకపోవచ్చు, పొల్యూట్ అయిన వాటర్ ని మనం తాగొచ్చు అనేసి వెస్టేజ్ కంపెనీ ముందే వాటర్ ప్యూరిఫైర్ కూడా తయారు చేసి పెట్టింది. ఎయిర్ ప్యూరిఫైర్, ఎయిర్ ఇప్పుడు పొల్యూషన్ ద్వారా ఎయిర్ ఎంత నాశనం అవుతుంది. ఇన్ ఫ్యూచర్ ఎయిర్ లో కూడా ఎయిర్ మంచిగా తీసుకుంటేనే వీఆర్ హెల్త్. సో ఎయిర్ కోసం కూడా ఎయిర్ ప్యూరిఫైర్ అనేది తయారు చేసి పెట్టింది.